లాస్ట్ ఫేజ్. సో థర్డ్ ఫేజ్ గురించి చూస్తే సో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆగస్టు 5th స్టార్ట్ అవుతుంది. సో ఒక్కరోజే టైం ఇచ్చారు మనకి. సో ఈ డేట్లోనే మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో డబ్బులు కట్టేయడం, స్లాట్ని బుక్ చేసుకోవడం, సో ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక డేట్ని పిక్ చేసుకోవడం, సో ఇలాంటివన్నీ జస్ట్ ఆగస్టు 5 రోజునే అయిపోవాలి. తెలంగాణ వెబ్సైట్ కౌన్సిలింగ్కు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ షెడ్యూల్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సో ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. సో మీలో ఎవరైనా ఈ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఆర్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవుతుంటే వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. సో కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అనేది చూస్తే సో తెలంగాణ వెబ్సైట్ 2025 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే హెడ్లైన్ అయితే ఉంది. సో ఇందులో డీటెయిల్స్ అండ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఫేజ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ వన్ చూసుకుంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని. సో దీని మీనింగ్ ఏంటంటే సో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏంటంటే మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, మీరు పేమెంట్ ఫీని కట్టడం అండ్ మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోవడం, హెల్ప్ లైన్స్ సెలెక్ట్ చేసుకోవడం, డేట్, టైము అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో ఇలాంటి అన్నిటికీ మీరు ఈరోజే అంటే 28 జూన్ 2025 నుంచి జూలై 7 వరకు ఈ డేట్ లోపు మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని దీని యొక్క మీనింగ్. సో ఈ రిజిస్ట్రేషన్లో ఏంటంటే వీటన్నిటి గురించి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవడం కోసం ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ ఈ రిజిస్ట్రేషన్ మొత్తం అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ మొత్తం ఈ జూన్ 28 నుంచి జూలై 7 వరకు అయితే టైం ఉంది. సో ఈ టైంలోనే మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక డేట్ని సెలెక్ట్ అయితే చేసుకుంటారు. సో ఆ డేట్లో వెళ్ళి సర్టిఫికేట్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం జూలై 1 నుంచి జూలై 8 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఈ డేట్లోనే ఏదో ఒక డేట్ని మీరు పిక్ చేసుకొని ఆ డేట్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క వెబ్ ఆప్షన్స్, సో వెబ్ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి టాప్ కాలేజెస్ అండ్ మీకు నచ్చిన బ్రాంచెస్ అన్నిటి గురించి ఈ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క పేరు, సో కోడ్, సో ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అంటాం. సో ఈ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ కోసం జూలై 6 నుంచి జూలై 10 వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈ టైంలోనే మీరు మీ యొక్క కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఏదైతే కాలేజెస్, బ్రాంచెస్ ఉన్నాయో అవి కరెక్టేనా అని ఒక సెకండ్ టైం రీకాల్ అన్నట్టు. సో మీరు చేసేటప్పుడు ఏదైనా తప్పై ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ అన్నట్టు. సో దానికి జూలై 10th, సో ఒకే రోజు అయితే ఉంది. సో జూలై 10th రోజున ఈ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెళ్ళి కరెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 5th డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ 6th వన్ చూసుకుంటే మోడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్ అదర్వైజ్ ఆప్షన్స్ ఎరైజ్డ్ ఫర్ మార్క్ అలాట్మెంట్ షెల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్. అంటే సేమ్ దానిలాగానే మీ యొక్క ఆప్షన్స్ అనేవి వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి, లేకపోతే మీ ఆప్షన్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోతాయని ఒక వార్నింగ్ లెటర్ లాంటిదే. సో ఈ డేట్లో అంటే అది కూడా జూలై 14 నుంచి జూలై 15 వరకు అయితే ఉంది. సో ఈ డేట్లో మీరు మీ యొక్క ఆప్షన్స్ అనేవి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 7th వన్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. సో సేమ్ అది కూడా. సో ఈ డేట్లో మీరు ఏదైనా మీ యొక్క సీట్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే, బ్రాంచెస్ మార్చాలి అనుకుంటే మార్చవచ్చు జూలై 15 వరకు. అండ్ నెక్స్ట్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్. అంటే మీ యొక్క సీట్ అంటే మీరు ఏ కాలేజీలో సెలెక్ట్ చేసుకున్నారో సో ఫస్ట్ ఫేజ్కు సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది జూలై 18th రోజున వస్తుంది. సో అంటే రిజల్ట్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ 9th వన్. సో 9th వన్ చూసుకుంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో వెబ్సైట్ ద్వారా మీ యొక్క రిపోర్టింగ్ అంటే నాకు మీ కాలేజ్లో సీట్ వచ్చింది, సో జాయిన్ అవుదాం అనుకుంటున్నానని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం. సో దానికి జూలై 18 నుంచి జూలై 22 వరకు ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఫస్ట్ ఫేజ్కు సంబంధించి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో మీ యొక్క సెకండ్ ఫేజ్లో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం, హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక డేట్ని పిక్ చేసుకోవడం. సో ఇదంతా
జూలై 25th రోజున జరిగిపోతుంది. సో ఈ ఒక్క డేట్లోనే ఎవరైతే క్యాండిడేట్స్ సెకండ్ ఫేజ్లో అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఈ ఒక్క డేట్లోనే ఒక్క రోజులోనే మొత్తం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 11th వన్ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్లో ఎవరైతే స్టూడెంట్స్ అటెండ్ అయ్యారో వాళ్ళు స్లాట్ బుక్ కోసం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక స్లాట్ అయితే బుక్ చేసుకుంటారు. సో ఆ డేట్లో మీ యొక్క సర్టిఫికేట్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కేవలం ఒకే ఒక డేట్ అయితే ఇచ్చారు. సో అది కూడా జూలై 26. సో జూలై 26లో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి జూలై 26 నుంచి 27 వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈ డేట్లోనే మీ యొక్క కాలేజెస్ అంటే మీరు ఏ బ్రాంచ్లో చేరాలనుకుంటున్నారు, మీకు ఏ కాలేజ్లో సీట్ రావాలనుకుంటున్నారు, సో ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో ఇందాక చెప్పినట్టే మీ యొక్క ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయ్యాయా అంటే సెలెక్ట్ చేసుకున్నారా, ఇందులో ఏదైనా కరెక్షన్ ఉందా లేదా అనేది, ఏదైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఒక మ్యాండేటరీ అలర్ట్ లాంటిది. సో దీనికి గాను జూలై 27 ఒక డేటే ఇచ్చారు, అంటే ఒక్కరోజే టైం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రొవిజనల్స్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే మీరు ఎంచుకున్న కాలేజెస్కి బ్రాంచెస్కి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో అనేది సీట్ అలాట్మెంట్ అంటే మీ యొక్క సీట్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో కాబట్టి దానికి జూలై 30 రోజు, సో జూలై 30 రోజు లేకపోతే దానికి ముందు అయినా ఈ సీట్స్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉందని. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మీకు సీట్ అలాట్మెంట్ అయిన కాలేజెస్లో వెళ్ళి మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. సో దానికి జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు. అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్. సో మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో మీరు సెల్ఫ్గా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో అంటే కాలేజీకి వెళ్ళి అటెండ్ అవ్వాలి. సో దానికి జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు. లాస్ట్ ఫేజ్, సో థర్డ్ ఫేజ్ గురించి చూస్తే సో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆగస్టు 5th స్టార్ట్ అవుతుంది. సో ఒక్కరోజే టైం ఇచ్చారు మనకి. సో ఈ డేట్లోనే మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో డబ్బులు కట్టేయడం, స్లాట్ని బుక్ చేసుకోవడం, సో ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక డేట్ని పిక్ చేసుకోవడం, సో ఇలాంటివన్నీ జస్ట్ ఆగస్టు 5 రోజునే అయిపోవాలి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సో ఎవరైతే క్యాండిడేట్ స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ కోసం ఆగస్టు 6th రోజు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక్కరోజే టైం ఇచ్చారు కాబట్టి ఈ ఒక్క రోజులోనే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, ఏ బ్రాంచ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ యొక్క కాలేజెస్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి గాను ఆగస్టు 6 నుంచి ఆగస్టు 7 వరకు. సో ఈ డేట్లోనే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మీ యొక్క ఈ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవడం, కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అంతా కట్టేనా లేకపోతే ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉందా అని మళ్ళీ ఒకసారి అలర్ట్ చేయడం. సో దీనికి ఆగస్టు 7 రోజు అయితే టైం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే మీ యొక్క సీట్స్ అనేది రిలీజ్ చేయడం, సో మీ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం. సో ఇదేమో ఆగస్టు 10th జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మీకు వచ్చిన కాలేజీలో వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం, సో అది కూడా వెబ్సైట్ ద్వారా. సో దానికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 12 వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్లో మీరు వెబ్సైట్ ద్వారా మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ బ్రాంచ్ అండ్ కాలేజ్. సో మీరు రిపోర్టింగ్ చేయాలి. సో కాలేజ్కి ఇండైరెక్ట్గా వెళ్ళి అంటే ఫిజికల్గా వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయిపోవాల్సిందే అని. సో దానికి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13 వరకు టైం ఉంది. అండ్ అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్, సో అది ఆగస్టు 14. సో చూశారుగా ఫ్రెండ్స్. సో ఇది తెలంగాణ వెబ్సైట్ కౌన్సిలింగ్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3.